చూస్తేనే కోపం వస్తుంది. ఎందుకని ఈ రాజకీయం నుండి వాడు ఏమన్నా లేడీస్లు ఎంబడిపోవడం, మొన్న ₹1,00,00,000 లంచం ఇస్తాం, ఇవన్నీ ఏమైనా పద్ధతి లేని అవి. దాని గురించి మాకు నచ్చలేడు. వీడికి అత్తే బతకనే బతుకు. ఈసారి ఇందిరమ్మ గెలుస్తుంది ఇక్కడ, వస్తుంది. కాంగ్రెస్ వస్తుంది ఇక్కడ, కాంగ్రెసే వస్తుంది. బీఆర్ఎస్ పోతుంది స్టేషన్ కన్పూర్లో పోతుంది. ఎవరికి ఇచ్చినా కానీ బీఆర్ఎస్ గెలవదు ఇక్కడ. అవే ఎందుకు రాజయ్య అంటే మీకు అందరికి ఒళ్ళు మండిపోతుంది? చేసే పనులు కరెక్ట్ లేవు, లంచతనం చేస్తే అలాగే ఈడుకు. మొన్న ₹1,00,00,000 ఇచ్చే దానికి ఇచ్చి దానికి కేసు పెట్టే లొల్లులా పంచాయతీలా వరకు ఇక మళ్ళీ వచ్చి అందరి వాళ్ళ కాళ్ళు పట్టుకుడు, వీళ్ళ కాళ్ళు పట్టుకుడు, పోలీసు డిపార్ట్మెంట్కి తీసుకపోడు, అన్ని ₹1,00,000 ఇచ్చి గీసని పనులు చేసి మొన్న మళ్ళీ అయిండు. మళ్ళీ ఇక గసంటే చేస్తామా? తప్పు. అయితే పోయినసారి వేసారా మీరు అందరూ రాజయ్యని నమ్మి? ఈసారి ఏమైంది? ఏదో నమ్మేసినాం, మోసపోయారా? ఇక తెలిసిపోయింది. 2014 జూన్ 2న తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. ఇప్పటి వరకు 2023 వరకు తెలంగాణలో ఎంతోమంది నిరుద్యోగులు ఆకలి కేకలతో చనిపోయి కాకతీయ యూనివర్సిటీలో ఎన్నో కోర్సులు చేసుకొని ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగం సాధించలేక, పెళ్లిళ్ళే కాక 30 ఏళ్ళ లోపు ఇంతవరకు పెళ్లిళ్ళే కాక తెలంగాణ ప్రభుత్వం వస్తే నేను ఏదో మంచిగా బతుకుతా, నేను ఆ జీవితం ఏదో మంచిగా సత్ఫలితంగా మంచిగా ఆనందంగా ఉంటాం అనుకుంటున్నాం. కానీ ఇంతవరకు వస్తే ఈ తెలంగాణ ప్రభుత్వం వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల తెలంగాణలో ఎటువంటి ఫలితం అయితే నిరుద్యోగులకు లేదు. 2018 ఎలక్షన్లో మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతికి ₹3,016 ఇస్తామని చెప్పి ఈ 2023 వరకు ₹3,016 కాదు ₹316 కూడా ఎవరి నిరుద్యోగ అకౌంట్లో జమ చేయలే. ఇది ఎంతవరకు అసమంజసమో మనకు అర్థమవుతలేదు. ఈ తెలంగాణ ప్రభుత్వం అని ఒంటి మీద కిరోసిన్ పోసుకొని మందు దాగి మిలియన్ మార్చి చేసి ఎంతోమంది తెలంగాణ కాకతీయ యూనివర్సిటీలో ఎంతోమంది నిరుద్యోగులు విద్యార్థులు ఎంతోమంది పోరాటం చేసినా తెలంగాణ వల్ల బీఆర్ఎస్ పార్టీ వల్ల నాకు తెలిసినంత వరకు 2014లో నేను బీఆర్ఎస్ పార్టీ చేసిన, 2018లో బీఆర్ఎస్ పార్టీకి నేను ఓటు చేసిన. ఇంతవరకు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వల్ల టీఆర్ఎస్ పార్టీ వల్ల ఎటువంటి ఫలితం అయితే నాకు ఇప్పటి వరకు అనుభవిస్తలేదు. నాది గిదే బతుకు అవుతుంది, గిదే జీవితం అవుతుంది తప్ప ఈ తెలంగాణలో టీఎస్ ఫలితాల వల్ల వాళ్ళు చేసిన క్వశ్చన్ల వల్ల ఎంతోమంది నిరుద్యోగులు తెలంగాణ కాకతీయ యూనివర్సిటీలో ఎంతోమంది చదువుకొని ఎన్నో సిలబస్ అంతా ప్రిపరేషన్ చేసుకున్నా కానీ వాళ్ళకు ఉద్యోగాలు రాకున్నా కానీ టీఎస్పీసీ మొదల క్వశ్చన్ పేపర్ లీక్ చేసి ఆ 200 మార్కులు క్వశ్చన్లు బట్టి ఈ టీఎస్పీసీ నిర్వహించిన పరీక్ష ఫలితంలో బరాబరు బబ్లింగ్ చేసి ఉద్యోగాలు సాధించి నిరుద్యోగులు అమలు పనికి, కూలి పనికి, వెట్టి చాకిరికి పనిచేయడం తప్ప దేనికి ఫలితం లేదు. ఇలాంటి ప్రభుత్వం ఎందుకు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా మా నిరుద్యోగుల పట్ల శ్రద్ధ చూపించి వాళ్ళ యొక్క భవిష్యత్తు మంచిగా చేయాలని ఒక మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ రాజయ్య పరిస్థితి ఏంటి? ఈ రాజకీయ పరిస్థితి అనేది దరిద్రం, అష్టదరిద్రం, వేస్ట్. ఇలాంటి ఫలితం అనేది ఎక్కడ లేదు. ఈ రాజయ్య ఇక్కడ ఉన్న రాజయ్య మీకేం పని చేయట్లే? రాజయ్య అనే వ్యక్తిని ఇంతవరకు నా జీవితంలో 2018లో ఒక్కసారి చూసిన. ఆయన మాట్లాడేటప్పుడు, అయ్యా బాబు ఈ నియోజకవర్గంలో మీరు నా తరపున మీరు ఓటేస్తే ఎన్నో మంచి సత్ఫలితాలు పొందుతాయి, ఎంతో మంచి ఉద్యోగాల భవిష్యత్తు మీకు పొందుతారు, నిరుద్యోగులకు ఆకలి కేకలు ఉండేవి, మంచి ఫలితం ఉంటుంది, ప్రభుత్వం నుంచి అన్ని సబ్సిడీ పథకాలు పొందుతాయి అని చెప్పి ఈ స్టేషన్ కనుపూర్ నియోజకవర్గంలో వేలూరు మండలి తరఫున కడియం మన తాటికొండ రాజయ్య డిప్యూటీ శ్రీహం మొదటి ఆయన తరఫున మేము ఓటేస్తే ఇంతవరకు పట్టించుకునే నాదుడే లేడు. ఆయనకి వివాహిత సంబంధాలు, లేడీస్తో ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయా? ఆయనకి ఎన్ని సంబంధాలున్నా ఏ సంబంధాలున్నా కానీ ఒక నిరుద్యోగులపై, ఓ ఇల్లు లేని వాళ్ళపై జాలు చూపించి కటిక దరిద్రం నుంచి విముక్తి కల్పిస్తే చాలు. మీరు ఎన్ని సత్సంబంధాలు పెట్టుకున్నా మీ బీఆర్ఎస్ ప్రభుత్వం మీకుంటే మీరు గల్లె ఎగిరేయచ్చు. ఏంది స్వప్న అనే ఒకనొక ఆమె సర్పంచ్ ఆయన మీద చాలా ఆరోపణలు చేసింది కదా, ఏంది అసలు దాని పరిస్థితి? ఆరోపణలు చేసింది అది నిజమో అసత్యమో అది మనకు సంబంధం లేదు. అది వాళ్ళకి దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి, చేసే విధి విధానం ఉండాలి, అది మనకు సంబంధం లేదు. కానీ వేలేరు నియోజకవర్గంలో ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది నిరుద్యోగులతో ఉన్నారు, ఎంతోమంది పీజీ డిగ్రీలు చేసి రోజు సత్వరితంగా 600లకు 700 కూలికి పోయి పొట్ట జీవితంతో నిండి ఉన్నారు. వాళ్ళ కోసం మీరు ఏదైనా ప్రత్యామ్నాయం చూడాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.